రేడియో మిర్చి 99.5 ఎఫ్ఎంకి స్వాగతం. ఎప్పుడు మన అందరికి ఇష్టమైన రవితేజ గారి సాంగ్ని విందాం. కలెక్షన్లతో దూసుకెళ్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి. రవితేజ గారు చాలా రోజుల తర్వాత ఇంకో హిట్ కొట్టారు. వావ్, మొత్తానికి రవితేజ అన్న ఇంకో హిట్ కొట్టాడనమాట. ఇదేంటి, ఏదో పూలున్నాయే, శంకు పుష్పాలు. దీన్ని శంకు పూలు అని కూడా అంటారు. శివుడికి ప్రీతమైన పుష్పాలు. ప్రియప్రీతమ అంటే ఇది శివుడికి చాలా ఇష్టమైన పువ్వు అన్నమాట. ఆహా, ఈ పూలు నేను మాయాడవిలో చూసానే. కానీ నేను మాయాడవికి ఎప్పుడు వెళ్ళినా పొద్దున్నే వెళ్ళినా కదా, ఈ రాత్రి పూట ఎప్పుడు వెళ్ళలేదు. ఈ టైం చూస్తేనేమో రాత్రి అయ్యింది. రేపు శివరాత్రి. శివుడికి పూలంటే ఎట్లాగో ఇష్టం కాబట్టి కష్టమైనా వెళ్ళి తీసుకొని వస్తా. చూద్దాం రాత్రిపూట కూడా అడవి ఎలా ఉంటుందో. వామ్మో, అడవేంది ఇంత చీకటిగా ఉంది. కనీసం ఒక్క మంచు కూడా కనిపిస్తలేదు, ఒక లైట్ లేదు, ఒక వెహికల్ రావట్లేదు, ఏది జరగట్లేదు. అయినా ఇంత పెద్ద అడవిలో శంకుపూలు ఎక్కడనే కనిపిస్తే తొందరగా బాగుంటుంది. ఇదే ఆ పేపర్లో చూసిన శంకుపూలు. మొత్తానికి దొరికినాయి. అడవంతా తిరగాల్సి వస్తుంది అనుకున్నా. ప్రశాంతంగా వెళ్ళి ఇప్పుడు శివ అంటూ శివుడి పూజ చేసుకుంటా నేను. అమ్మయ్యా, దూరంలో ఉన్న చెట్టేంది ఏదో తేడాగా కనిపిస్తుంది. చాలా పెద్ద కూడా ఉన్నట్టుంది. ఇంత దూరం నుంచి అంత పెద్దగా కనిపిస్తుంది. అడవిలో చెట్లన్నీ చిన్నగా ఉన్నాయి, అదొకటి ఎందుకు అంత పెద్ద ఉంది? ఈ మర్రి ఊడలేంది, అసలు ఇంత పెద్దగా ఉన్నాయి. చెట్టు కూడా బాగానే పెద్ద ఉంది. కాళ్ళ కింద ఏంటది, నిమ్మకాయ. అది ఈ అడవిలో. నిమ్మకాయ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఈ అడవిలో ఎవరు పెట్టేసి వెళ్ళింటాడు నిమ్మకాయ? చూస్తుంటే నిన్ననో ఇవాళ పెట్టినట్టే అనిపిస్తుంది నిమ్మకాయ కూడా. నా బండేడికి పోయింది, అసలు ఆ పెద్ద చెట్టేడికి పోయింది. నేను ఏడున్నా అసలు ఇప్పుడు?
అమ్మా ఈ బిల్డింగ్ ఏంది? ఎవరన్నా పిలుసా? మా ఇంట్లో ఎవరన్నా ఉండింటారా? అమ్మా ఒకవేళ దయ్యం ఉంటే? రోడ్ అంతా ఇంత ఖాళీ ఉంది, అసలు ఒక్క బండి రావట్లేదు. దూరం లేదో కారు వస్తున్నట్టుంది. దేవుడా, వీడెవరో నాకు లిఫ్ట్ ఇచ్చేటట్టు చూడు. లిఫ్ట్ ఒక నిమ్మకాయతో మొదలైనది ఇది తేజాస్త్రిది. వామ్మో, ఇటువా నాలానే ఉండు. నేను అసలు చూసింది నిజమేనా? దారిలేదో చేయుడు అనిపించింది. అది హే, ఒక నిమ్మకాయతో మొదలైనది శంకు పూల దారి అర్ధరాత్రి అమ్మా, కంగారులో మర్చిపోయి స్పెట్స్ కూడా ఇంట్లోనే పెట్టేసి వచ్చినా. ఏం జరుగుతుంది ఏం అర్థమైతలేదు. అసలు ఎటు పోతున్నాడు తెలుస్తలేదు. వన్ ఒక్కటి ర్యాపిస్ ఇంటికి వెళ్ళిపోతా. వీటిని అలానే ఉండు. వీడెందుకు కాళ్ళకి షూస్ కూడా లేకుండా ఉంది? ఇంతకీ నా కాళ్ళకి షూస్ వామ్మో, ఊరాడు. అమ్మా, శ్మశానవాసాయ నమః. భైరవాయ శ్మశానవాసాయ నమః. భైరవాయ శ్మశానవాసాయ నమః. రక్తనేత్రాయ కాలాయ మహాఉగ్రాయ తేజసే సర్వభూత భయంకరాయ భైరవాయ నమో నమః. ఈ మట్టి, ఈ రక్తం, ఈ రాత్రి నిన్ను పిలిచేది నేను కాదు, నీలో నిద్రపోతున్న చీకటే. భైరవాయ శ్మశానవాసాయ నమః. భైరవాయ శ్మశానవాసాయ నమః. భైరవాయ శ్మశానవాసాయ నమః. భైరవాయ శ్మశానవాసాయ నమః. భయంకరమైన మాంత్రికుట్లా ఉన్నాడు. ఎవరు చూసినా వాడు వానికి వాన్లానే కనిపించేలా మాయం చేసింటారు దీన్ని.
ఆ నిమ్మకాయని ఏదో మంత్రించేవాడు పెట్టింటాడు. అంటే నేను ఆ నిమ్మకాయ పట్టుకోగానే చచ్చిపోయినానా? అంటే ఇంతసేపు ఈ అరవంతా తిరిగింది నా ఆత్మనా? అమ్మా, అయితే నేను చావలేరా? ముందు అడ్బోర్లేసి వెళ్ళిపోవాలి నేను. ఇంతకా నిప్పేవారు పెట్టి నన్ను కాపాడింటారు. గంగనే తలపై దాచిన హర ఝమ ఝమ డమరుక మోగించే వీరా శివ శివ హర హర వీర వీర శంకర శంకర శంకు పూల ప్రియుడా ముల్లోకాలను ఏలే మహాదేవుడా శివ శివ హర హర వీర వీర శంకర శంకు పూల ప్రియుడా ముల్లోకాలను ఏలే మహాదేవుడా నీ ప్రియా భక్తుడిని కాపాడగా ఆడినవా ఈ మాయా శివ శివ హర హర వీర వీర శంకర 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 శ్మశానంలో బూగిద రాసుకునే భూతనాథుట నాకు వరమిచ్చినట్టే ఇచ్చి నీ ప్రియమైన భక్తుమే నా నుండి కాపాడతావా? కపట నాటక సూత్రధారి, ఇక నుండి నువ్వెలా కాపాడుతావో నేను చూస్తా. పరమేశ్వర ఈశ్వర.